హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ అనాలిసిస్ వీడియో. ఈరోజు డేట్ వచ్చేసరికి 4th April 2024. ఓకే, ఫస్ట్ ఈరోజు నిఫ్టీ వచ్చేసరికి కొంచెం బయింగ్ మూమెంట్ అయితే బాగా కనిపించింది. ఓకే, రేపటి నిఫ్టీ అనాలిసిస్ కోసం ఓకే మనకు వచ్చేసరికి 22,580 ఈ జోన్ నుంచి 22,500 ఈ రెండింటి మధ్యలో ఉంటే మాత్రం మనకి ఏంటంటే రేపు మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది ఏ సైడ్ బ్రేక్ అయినా మనకి ఏంటంటే మంచి మూమెంటం అనేది వచ్చింది. మీకు 22,500 బ్రేక్ అయితే మీకు ఏంటంటే 22,370 వరకు మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ 22,580 అనేది బ్రేక్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే 22,600 వరకు మీకు ఏంటంటే ఈరోజు డే హై వరకు వెళ్ళిద్ది. ఓకే, అది బ్రేక్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇంకా బయింగ్ లెవెల్స్ అనేవి లేవు కాబట్టి మీకు ఏంటంటే జస్ట్ ఫిబొనాచి యూస్ చేసుకొని మీరు ఏంటంటే బయింగ్ లెవెల్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేకపోతే పివట్ పాయింట్స్ యూస్ చేసుకొని మీరు ఏంటంటే బయింగ్ లెవెల్స్ అనేవి టాప్కి ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దాని ప్రకారం మీరు ఏంటంటే బయింగ్ లెవెల్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నిఫ్టీ, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి సేమ్ మనకి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఏంటంటే సేమ్ ఒక మంచి జోన్లో అనేది ఉంది. ఓకే, 48,140 లెవెల్ అనేది దాటితే మాత్రం మనకి ఏంటంటే 48,320 వరకు మనకి ఏంటంటే మంచి బయింగ్ అనేది వెళ్ళిద్ది. ఓకే, ఈరోజు చూసుకుంటే మార్నింగే బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే బాగా సెల్లింగ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకా స్లోగా బయింగ్ మూమెంట్ అనేది కనిపించింది. ఓకే, నేనైతే దీనిలో మళ్ళీ ఏంటంటే మంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ రేపు ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ 48,140 దీనిపైన ఈ మధ్యలో ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం ఇలా కన్సాలిడేట్ అయ్యి తర్వాత ఏంటంటే బయింగ్కి వెళ్తే మాత్రం మీరు ఏంటంటే దీంట్లో మంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు ఈరోజు జరిగినట్టే సేమ్ అంతే రేపు కూడా మనకి ఏంటంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ కొంచెం కిందకి సెల్లింగ్ వచ్చి తర్వాత మళ్ళీ ఏంటంటే బయింగ్కి వెళ్తే మీరు ఏంటంటే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మీకు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ వస్తుంది కదా, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది దాటితే మాత్రం మీరు అప్పుడు ప్రాపర్గా సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ ట్రెండ్ లైన్ అంటే 48,000 లెవెల్ అనేది దాటింది అనుకోండి, మీకు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఏంటంటే 47,840 వరకు ఏంటంటే వచ్చేసింది. ఓకే, అక్కడ వరకు మీకు ఏంటంటే షార్ప్ సెల్లింగ్ అనేది వచ్చింది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అనేది దాటితే, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దాటకపోతే మళ్ళీ ఏంటంటే మీరు ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3 ఇంపార్టెంట్ మేజర్ స్టాక్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 3 మేజర్ స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి L&T. ఓకే, L&T నిన్న చెప్పినట్టే మనకి ఏంటంటే ఇదిగోండి సేమ్ ఒకవేళ మనకి ఏంటంటే ఇదిగోండి ఈ హై అనేది బ్రేక్ అయితే మనం ఏంటంటే బయింగ్ అనేది చేయొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్ షార్ప్ సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, షార్ప్ సెల్లింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ జోన్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బయింగ్ అనేది జరుగుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే కన్ఫర్మ్ రేపైతే ఇది మ్యాక్సిమం బయింగ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఓకే, మీకు ఇదే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు ఏంటంటే మంచి బయింగ్కి వెళ్ళి ఒక పుల్ బ్యాక్ వచ్చి తర్వాత మళ్ళీ ఏంటంటే బయింగ్కి వెళ్తుంది. సో నేనైతే ఒకవేళ ఇదైతే రేపు మంచి బయింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం 3,850 వరకు అయితే మినిమం నేనైతే బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం మీకు మంచి బయింగ్ అనేది జరిగింది. ఎందుకంటే మీకు పాస్ట్లో ఇదిగోండి ఎంత బాగా బయింగ్ జరిగిందో సేమ్ అంతే ఇదిగోండి కొంచెం కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బాగా బయింగ్ అనేది జరిగింది. ఓకే, సేమ్ ఎలా జరిగింది అంటే ఇదిగోండి మామూలుగా అయితే మనకి ఎప్పుడైనా ఇంతే జరిగేది. సేమ్ అంతే మీకు ఏంటంటే ఒక్కసారి మీకు ఏంటంటే 3,850 అనేది దాటితే మాత్రం ఇంకా ప్రాపర్ బయింగ్ అనేది వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి ఓకే L&T. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ వచ్చేసరికి హుడోకో. ఓకే, ఇది వచ్చేసరికి ఇంకో మంచి స్టాక్. ఓకే, మీకు ఏంటంటే ఇది నిన్న నుంచి నేను ఏంటంటే బయింగ్ లెవెల్స్ అనేవి చూస్తున్నాను. ఆల్రెడీ నేనైతే నిన్న పొజిషన్స్ అనేవి నిన్న యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు టార్గెట్ అనుకున్నాను. ఇది బ్రేక్ అయితే ఇంకా మనకి ఏంటంటే ప్రాపర్ బయింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు అయితే బుక్ చేసి వేసుకున్నాను. ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయ్యి ఎక్కడైనా కన్సాలిడేట్ అయితే మాత్రం 210 దాటితే మాత్రం ఇది వచ్చేసరికి నేను ఏంటంటే మళ్ళీ దీనిలో బయింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఓకే, దీనిలో 210 దాటితే మాత్రం మీరు ఏంటంటే దీంట్లో కళ్ళు మూసుకొని మళ్ళీ ఏంటంటే దీంట్లో బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈజీగా మీకు ఏంటంటే మంచి రిటర్న్ ఇచ్చిద్ది. ఓకే, ఒకవేళ 210 దాటితే మాత్రం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 220 వరకు మీరు ఏంటంటే టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఈ హై వరకు మీరు ఏంటంటే టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దాని తర్వాత జస్ట్ ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి డోర్లా. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాము ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయితే మనం ఏంటంటే దీంట్లో మంచి బయింగ్ అనేది చూసుకోవచ్చు అనుకున్నాము. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే మీకు ఏంటంటే రేపు నాకు తెలిసి ఇక్కడిక్కడే సస్టైన్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయితే మాత్రం 865 బ్రేక్ అయితే మాత్రం మీరు ఏంటంటే దీంట్లో మళ్ళీ బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే,
నెక్స్ట్ ఆల్రెడీ నేను ఏంటంటే మొన్న హెచ్డిఎఫ్సి అనేది చెప్పాను. హెచ్డిఎఫ్సి వచ్చేసరికి మీకు ఏంటంటే ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయితే మీరు ఏంటంటే బయింగ్ లెవెల్ అనేది చూసుకోవచ్చు అనుకున్నాం. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏంటంటే పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకున్నా కూడా ఆల్రెడీ. మీకు ఏంటంటే ఇక్కడ నుంచి మీకు నియర్లీ 12% వరకు మీకు ఏంటంటే టార్గెట్ ఉండేది. ఆల్రెడీ ఇది ఏంటంటే స్వింగ్ ట్రేడ్ కోసం మీకు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ కొంతమంది అయితే ట్రేడ్స్ అనేవి తీసుకున్నారు, ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అవన్నీ పెడతా ఉన్నారు. ఓకే, ఒకవేళ మీరు ఏంటంటే ఇంకా మీరు ఏంటంటే కొంచెం లేట్ చేస్తే ఎప్పుడైనా రెడ్ క్యాండిల్ వస్తే మాత్రం ఓకే, దాని తర్వాత హై బ్రేక్ అయితే మీరు మళ్ళీ ఏంటంటే బయింగ్ సైడ్ అనేది చూసుకోవచ్చు హెచ్డిఎఫ్సి వచ్చేసి. సో ఇక్కడి వరకు వీడియో చూసంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.